నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచినీటిని అందించేందుకు వీలుగా ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. దీని పనితీరు, ప్రయోజనాల గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. చిట్ట చివరన ఉండే ఆవాసాలకు కూడా త్రాగునీరు చేరుకునేందుకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం పోచారం గ్రామాలకు సైతం త్రాగునీటి సరఫరా కోసం ఇదే తరహా ఏర్పాటు చేసేందుకు సాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా త్రాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఆవాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్డబ్ల్యూఎస్ ఈలు రాకేష్, స్వప్న తదితరులున్నారు. గారు అదేవిధంగా మేడంతో కూడా ఇక్కడ బూస్టర్ చూడడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే, మనకి కొన్ని హ్యాబిటేషన్స్ ఉదాహరణగా జనకంపేట ఇంకా దూరంలో ఉన్న తాండాలు వాటికి సింగూర్ WTP నుంచి అంతా త్రాగునీరు సరఫరా వస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని చివరి వరకు కూడా నీళ్లు వచ్చేలాగా అక్కడ కూడా చేరుకునే విధంగా మేము వారి సాంకేతిక సలహాలు తీసుకొని 2 గ్రామాల్లో బూస్టర్ ఏర్పాటు చేస్తున్నాము. బూస్టర్ అంటే మనకి ఉన్న ఏవైతే బ్యారెల్ ఉందో మనం ఎక్కడైతే వాటర్ స్టోర్ చేస్తామో దాంతోపాటు దాన్ని ఇంకా ఫోర్స్తో, గ్రావిటీ కాకుండా 2 పంపులతో కరెంట్ సరఫరాతో చివరి వరకు పంపేలాగా ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు ఈ జంకంపేట గ్రామం విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎండాకాలంలో కూడా దృష్టిలో పెట్టుకొని మేము గ్రామ పంచాయతీ అదేవిధంగా వార్డు స్థాయిలో ఒక ప్రణాళిక, ఎక్కడ కూడా వాటర్ కొరత లేకుండా మేము జిల్లా స్థాయిలో కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. RSS చీఫ్ మోహన్ భగవత్ ఈ నెల 11న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కందకుర్తిలో కొనసాగుతున్న తుది ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. మోహన్ భగవత్ పర్యటనలో భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చేవారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన స్థలంలో ఏర్పాట్లు, సభా ప్రాంగణం, బారికేడ్లు తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. RSS చీఫ్ భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సభాస్థలి వద్ద అన్ని వసతులతో కూడిన అంబులెన్స్, అగ్నిమాపక శకటం, వైద్య బృందం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ACP శ్రీనివాస్, తహసీల్దార్ శ్రవణ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. రాత్రిలో ఉంది 8:15 నుంచి ఇది స్పీచ్ కాబట్టి 4,000 మంది దాదాపు అండ్ 1,000 VIP. इधर से ये जो रूट है महाराष्ट्र के साइड से ही आते हैं ये रूट. अभी जो आप व्हीकल से आए जो ब्रिज है पूरा वो सैनिटाइज फिर आप भी या कोई भी मत जाइए, हम वैसे भी नहीं और आप रिसीव भी नहीं करेंगे. फिर वो यहाँ पे ఇక్కడ వచ్చిన తర్వాత you will get pressure. Then go to inauguration. ये हो गया, चलिए 5 से 5:30. नारे लगाइए. स्टेज में बिटल ही रहे. ओके. कैनोपी में हमारे को. Sure. ठीक है. ओवरऑल श्रवण की. ओके. और కింద ఎంతమందిని తీసుకోవాలి దాల్చుకున్నా అది మీ ఇష్టం. वो सब इनका पानी वानी ये सब लेके घूमते रहे. మెడికల్, ఫైర్ అవి మేము చూసుకుంటాము. మేము మాత్రం అక్కడ సార్ ఏం తింటారు అవి అన్నీ మేము చూడాలి, అంతా మీరు చూడాలి. బట్ మీరేం తినిపిస్తారో ఒకసారి మా ఫుడ్ టెస్ట్ చూపెట్టారు. లెటర్
ఆర్మూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శ్రీ భాషిత పాఠశాల విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్మూరు పట్టణంలో గల పాత బస్టాండ్ వద్ద శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, జెంబీ హనుమాన్ ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ నూతల నారాయణ రెడ్డి, సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు దేవారంలో చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మూరు మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి అవసరం అత్యంత కీలకమని, అందరికీ చల్లటి నీళ్లు అందించడం బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు. సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు దేవరాం మాట్లాడుతూ నీటి ఇబ్బందుల దృష్ట్యా ఇలాంటి చలివేంద్రాలను ప్రారంభించడం హర్షణీయమైన విషయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యం ఆదేశప్రాయమని వారు ప్రశంసించారు. శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ మనం ఉన్నతంగా గొప్పగా నిలబడడానికి సమాజమే కారణమని, అట్టి సమాజానికి మనం కూడా ఎంతో కొంత ఉపయోగపడే విధంగా ఉండాలనే అభిప్రాయంతో ప్రజల ఆరోగ్యాన్ని మరియు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వేసవి కాలంలో ఎక్కువ డిహైడ్రేషన్ సమస్యతో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బాధపడతారన్నందుకే ప్రతి ఒక్కరికి చల్లని పరిశుభ్రమైన త్రాగునీటిని అందించడం మా బాధ్యతగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీ భాషిత నిర్వహించిన సేవా కార్యక్రమమని అన్నారు. ఆర్మూరులో 4 ముఖ్యమైన ప్రాంతాలైన పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, మామిడిపల్లి ఎక్స్ రోడ్, పెరిగిడ్ బస్టాండ్ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన అతిథులకు, పాఠశాల సిబ్బందికి, శ్రేయోభిలాషులకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. బస్టాండ్లోని చలివేంద్ర కార్యక్రమాన్ని మన భాషిత స్కూల్ సుందర్ ఈ పిలిచిన దానికి, ఇనాగ్రేషన్కి వచ్చిన దానికి నేను, పెద్దలు దేవరం గారు, నారాయణ రెడ్డి గారు, ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాలు మంచిగా చేసి ఆర్మూరుకు ఎంతో చేయాలని, మంచి చేస్తే చల్లటి నీళ్ళు ఆగిపిస్తే ఎండాకాలము వాళ్ళకి ఎన్ని రోజులైనా హౌస్ పెరుగుతుంది. ఈ చలివేంద్రాలు ఉంటే అందరూ మంచిగా చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద భాషిత స్కూల్ కరస్పాండెంట్ సుందర్ గారు చలివేంద్రాన్ని ప్రారంభించడం హర్షదాయకం. ఎందుకంటే ఈ ఎండాకాలాలలో నీళ్లు దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు స్కూల్ నడుపుతూ ప్రజలకు చల్లటి నీళ్ళు తాగిపోయడం అనేది నిజంగా హర్షణీయమైనటువంటి విషయము. ఇట్లాంటి పనులు అన్ని గల్లీలలో ఇతరులు కూడా చేస్తే బాగుంటుంది. వీళ్ళ స్కూల్ తరఫున 4 చలివేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా మంచి కార్యక్రమం. వారిని నేను అభినందిస్తున్నా. అందరికి నమస్తే. ఈరోజు పాత బస్టాండ్, ఆర్మూరు పాత బస్టాండ్లో శ్రీ భాషిత పాఠశాల తరఫున ఒక చలివేంద్రాన్ని ప్రారంభించినాం. పెద్దలు ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ కాటిపల్లి గంగారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అలాగే మన సిపిఐఎంఎల్ దేవరాం గారు, అలాగే జమ్యాహన్ వైస్ ప్రెసిడెంట్ నూతల నారాయణ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభించినాం. నేను ఒకటి నమ్మేది, ఈరోజు మనము ఈ రకంగా నిలబడ్డాము, గౌరవంగా సమాజంలో నిలబడ్డామంటే మనకు సమాజము ఎంతో ఇచ్చి ఉంది. కాబట్టి మనకు చేతనైనంత మనం కూడా సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడాలనే అభిప్రాయంతో, ఎస్పెషల్లీ ఈ ఎండాకాలంలో చాలామంది పాదచారులు ఇట్లా పోతూ ఉంటారు, డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది పిల్లలకు. దానికి అని చెప్పేసి మేము 4 చలివేంద్రాలు, ఒకటి పాత బస్టాండ్, ఒకటి కొత్త బస్టాండ్, ఒకటి రాజా రమేష్ థియేటర్ దగ్గర మామిడిపల్లి, ఒకటి పెరికిడ్ బస్టాండ్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు మొదటిది మన మున్సిపల్ వైస్ చైర్మన్ చేతుల మీదుగా చేపించిన దానికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి సమాజానికి మనం అందరం కూడా ఎంతో కొంత ఇవ్వాల్సిందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
అందరూ ఈ చలివేంద్రాలను మంచిగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్లటి నీళ్లు త్రాగండి, ఆరోగ్యంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. నిజామాబాద్ జిల్లా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీల ద్వారా ముఖ్యంగా యువకులకు మరియు ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, మాదక ద్రవ్య నిర్మూలన మరియు ట్రాఫిక్ నిబంధనల పట్ల విస్తృత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ కోసం ఎన్ఎస్సీ చైర్మన్ గా సిబి సాయి చైతన్య, ఎన్ఎస్సీ కన్వీనర్ గా బస్వారెడ్డి, ఎన్ఎస్సీ జనరల్ సెక్రటరీగా కవితారెడ్డి ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో ఏర్పాటు జరుగుతున్నాయి. కమిటీలో జాయింట్ సెక్రటరీలుగా శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శిరీష్ కుమార్, రజనీకాంత్, ట్రెజరర్ గా సంతోష్ కుమార్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పోటీలకు సంబంధించిన డ్రా ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తీయడం జరుగుతుందని తెలిపారు. మనకి ఇండియాలో క్రికెట్ ఒకటే ఎక్కువ ఉంటుంది, బట్ క్రికెట్ ఒకటి కాకుండా మనం కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్ తో పాటు యోగా 5 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో కబడ్డీ, యోగా వచ్చేసి గర్ల్స్ అండ్ బాయ్స్కి, మిగతా బాయ్స్కి వచ్చేసి కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్ పెట్టడం జరిగింది. డిఫరెంట్ డేస్లో మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సపోజ్ మనకి వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ అన్ని మనకి డిఎస్ఏ మైదానంలో పెట్టుకుంటున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 20,000, రెండో బహుమతి 10,000, మూడో బహుమతి 5,000 పెట్టుకున్నాం. అట్లానే ఇప్పుడు యోగా వచ్చేసి మన సుభాష్ నగర్లో కార్తీయ ఒలింపియాడ్ స్కూల్లో నిర్వహిస్తున్నాం. దాంట్లో ఏజ్ వైజ్ కూడా పెడుతున్నాం యోగాని. సో దట్ అండర్ 14, అండర్ 18 అండ్ అబోవ్ 18. అండ్ క్రికెట్ వచ్చేసి మన లేడీస్ కాలేజ్లో పెడుతున్నాం, కట్టేశ్వర మహిళా డిగ్రీ కాలేజ్లో. దీంట్లో ఫస్ట్ ప్రైజ్కి దీన్ని 12 ఓవర్ ఫార్మాట్ పెట్టుకుంటున్నాము. దీంట్లో ఎంట్రీ ఫీ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 1 lakh, తర్వాత సెకండ్ 50,000, తర్వాత వీళ్ళకి స్పోర్ట్స్ పర్సన్ ఆర్డర్ వచ్చే వాళ్ళకి స్నాక్స్, ఫుడ్ కూడా ఒక అరేంజ్ చేస్తున్నాం. కాకపోతే ఇది ఓన్లీ ఫర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కోసమే పెట్టుకున్నాం. సో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరికీ స్పెసిఫిక్గా వచ్చే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అప్పుడు. ఎందుకంటే టు మేక్ దిస్ థింగ్ వెరీ క్లియర్, మన నిజామాబాద్ ఓరియంటెడ్ స్పోర్ట్స్, నిజామాబాద్లో స్పోర్ట్స్ ప్లేయర్స్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంటుంది. కాబట్టి నిజామాబాద్ పర్టికులర్ ప్లేయర్స్కి అండ్ యోగాలో మనకి ఏజ్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణ పత్రికలు కూడా తీసుకుంటున్నాం. అయితే ఇవన్నింటినీ మనం డివైఎస్లో డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వీక్ మొత్తం సపోర్ట్ తీసుకుంటున్నాం. వాళ్ళు సూపర్విజన్ చేస్తారు అండ్ ఎంపైర్స్ అండ్ అదర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఎంటైర్ ఈవెంట్ అనేది ప్రొఫెషనల్గా ఎట్లా జరుగుతుందో బయట స్టాండర్డ్స్, నేషనల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటుందో అదే స్టాండర్డ్లో ఉండేటట్టు మనం అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. దీనికి డిఫరెంట్ ఈ యొక్క డోనార్ అండ్ అదర్ టీమ్ కూడా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, నిజామాబాద్ పోలీసు చూస్తూ ఉంది. అండ్ ఈ ప్లేయర్స్ అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ ఎట్లా ఉంటుందో ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకోవడం అవన్నీ కూడా అదే లెవెల్లో చేస్తూ ఉంటాం. సో మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీ తర్వాత మనం చేసే ఈ ప్రొఫెషనల్గా చేసే ఈ లీగ్ గురించి జనాల్లో ఎక్కువ అవగాహన అయితే ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేయగలుగుతారు. లిమిటెడ్ టీమ్స్ ఉంటాయి, లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వచ్చిన దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఎంగేజ్ చేసుకుంటూ మంచి యాక్టివిటీ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి ఫస్ట్ ఎంగేజింగ్ ఇనిషియేటివ్ మనం రకరకాల ఇది తీసుకున్నాం. బట్ పిల్లల్ని కూడా ఎంగేజ్ చేసుకుని ఇట్లా తీసుకోవడం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫస్ట్ ఇనిషియేటివ్. దాని ఇనిషియేటివ్స్ కంటిన్యూస్ తీసుకుంటాం. ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంకా 2-3 ఇనిషియేటివ్స్ ఉంటాయి, మళ్ళీ దాని గురించి మాట్లాడతాం. ఇట్లా చేయడం వల్ల మీ ద్వారా చిన్నపిల్లల్లో మనకి స్పోర్ట్స్ పర్సన్ చాలామంది ఉన్నారు నిజామాబాద్లో. అటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అట్లానే ఒక సమ్మర్ హాలిడేస్లో ఒక మంచి యాక్టివిటీ కూడా దొరుకుతుంది. తెలిసి యాక్టివిటీ అందరూ చేస్తున్నాం. మీరు కూడా మన మీడియా వ్యక్తుల ద్వారా ఈ మెసేజ్ అందరికీ పాస్ ఆన్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఆర్మూరు మండలం అంకాపు గ్రామంలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంగన్వాడీ ఉపాధ్యాయులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను అంగన్వాడీ టీచర్లు సద్వినియోగపరచుకోవాలన్నారు. అంగన్వాడీల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు డిజిటల్ వ్యవస్థలు పొందుపరుచు అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అంగన్వాడీ నిర్వాహకులు పిల్లలకు, గర్భిణీలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు నియోజకవర్గంలోని 326 సెల్ ఫోన్లను అంగన్వాడీ నిర్వాహకులకు అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలో దీర్ఘకాలిక సమస్యలను అంగన్వాడీ టీచర్లు ప్రాజెక్ట్ అధ్యక్షురాలు చంద్రకళ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు బలవర్ధకమైన ఆహారం, గర్భిణీ స్త్రీలు కావచ్చు, న్యూట్రిషన్ ఫుడ్స్, మరియు చిన్నపిల్లలకు ఏదైతే బాలామృతం ఇట్లాంటివన్నీ ఈరోజు ఎక్కడ కూడా ఒక నాణ్యతల లోపం రాకుండా మరియు ప్రతి లబ్ధిదారుడు డైరెక్ట్ కనెక్టెడ్ టు హైయర్ అఫీషియల్స్. అందు గురించి ఈ ఫోన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రతి లబ్ధిదారుడు ఫొటోస్ వీళ్ళు ఆన్లైన్లో తీసుకొని పర్సనల్గా తీసుకొని ప్రతి నెల వాళ్ళకు సక్రమంగా ఏదైతే వీళ్ళకి ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్స్ ఇస్తున్నామో, బలవర్ధకమైన ఆహారం, గర్భిణీ స్త్రీలకు ఇంకా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెనిఫిట్స్ కావచ్చు, ఇంకా వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చాల్సిన పథకాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఆన్లైన్లో రికార్డ్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా లోపాలు లేకుండా, నాణ్యత లోపం లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి లబ్ధిదారు రికార్డింగ్ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా చాలామంది వీళ్ళు అంగన్వాడీ టీచర్లు చెప్పడం జరిగింది. చాలా సౌకర్యవంతంగా ఈ మొబైల్ ఫోన్ వల్ల మేము ఇంకా తొందరగా కనెక్ట్ కాగలుగుతాము. మహిళలతోని ఏదైతే ఎంతదంటే షేర్ చేసుకోగలుగుతాము, వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, లేకపోతే వాళ్ళ అవసరాలు కావచ్చు, అన్ని రకాలుగా మేము స్కీమ్స్ తొందరగా వాళ్ళకు సకాలంలో చేర్చడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు. మేము కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇట్లాంటి ఒక మంచి ప్రజలకు లబ్ధి చేకూర్చే సరైన నాణ్యత, న్యూట్రిషన్స్ ఇవన్నీ కలిగే ఏవైతే అవసరాలు, ఆహారాలు ఏవైతే పిల్లలకు, గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉపయోగపడతాయో, దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆరోగ్యకరమైన ఈ అలవాట్ల వల్ల మహిళలు, బలవర్ధకమైన గర్భిణీ స్త్రీల వల్ల ఒక మంచి సంతానం కలిగి దేశానికి ఒక పరిపూర్ణమైన ఒక పిల్లలు, ఆరోగ్యకర పిల్లలు ఈ దేశానికి భవిష్యత్తులో ఒక సంపదలాగా తయారవుతారు. కాబట్టి దాని ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ఈ మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏదైతే క్వాలిటీ ఫుడ్ కావచ్చు, నిత్య విషయాలు కావచ్చు, మీరు ఈ అంగన్వాడీ టీచర్ల ద్వారా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమ్గల్ పట్టణంలో చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా, ఎస్సీ రిజర్వేషన్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను అణచివేసే విధంగా ఉందని, క్రైస్తవులలోని ఉన్నత వర్గాలకు ఒక విధంగా ఉందని, దళితులకు నష్టం కలిగే విధంగా ఉందని తెలిపారు. చట్ట సవరణ దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం గురించి వాదన వినిపిస్తున్న నాయకులు రాజీవ్ సాగర్, మందకృష్ణ మాదిగ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. మండల ఫాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు డేవిడ్ రాజ్ మాట్లాడుతూ క్రైస్తవులు అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు ఉన్నారని, చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని, దళితుల పట్ల వివక్ష తగదని తెలిపారు. దైవజనులు ఇస్రాయేల్, దేవదాస్, జేమ్స్, ప్రేమ్ కుమార్, నోవా, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది దీన్ని తప్పర్థం చేసుకొని అది చేస్తున్నారు. కానీ మతము స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన మన భారతదేశ చట్టం. దానికి దీనిలో కేవలం పగబట్టినట్టుగానే మాల మదిగోళ్ళ మీదనే రుద్ది, మాల మదిగోళ్ళకే ఇది స్కాలర్షిప్లు ఇవ్వము, మాల మదిగోళ్ళకు జాబులు ఇవ్వము, లేదా మాల మదిగోళ్ళు దానికి అర్హులు గారు అని చెప్పడం అది మంచి పద్ధతి కాదు. అందుకొరకే దాన్ని మేము క్రైస్తవులంగా మా క్రైస్తవ సోదరులు నమ్మిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ చట్టం ఉండకూడదని, దాన్ని ప్రభుత్వం గ్రహించి రద్దు చేయాలని మేము కోరుచున్నాం. దానికి మేము అది అయ్యేదాకా కూడా మేము పోరాటం చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మేము కూడా పోరాటం చేస్తాం అని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. వారి యొక్క కులం అలాగే ఉంటుంది, కానీ కేవలం ఎస్సీలైన వారు మాత్రము క్రైస్తవంలో చేరినప్పుడు వారి యొక్క కులం మారుతుందని ఈ యొక్క తీర్పు ఇవ్వడం సమంజసమైనది కాదు. ఇది భీమ్గల్ మండల పాస్టర్ అసోసియేషన్ అందరము కలిసి దీన్ని నిరసిస్తున్నాం. అంతేకాకుండా ముందు ఇంకా ఈ యొక్క
తీర్పు రద్దయ్యే వరకు కూడా పోరాటం చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా దీన్ని ఎన్నో రాజ్యాంగ సవరణలు జరుగుతున్నాయి. 1950 ప్రెసిడెన్షియల్ రూల్ ఏదైతే ఉందో దాన్ని మార్చి దళిత క్రైస్తవులకు న్యాయం చేసి ఖచ్చితంగా ఎవరిది వారికి రిజర్వేషన్లు వర్తించే విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దినం ఈ భీమ్గల్ మండల్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఇది ఆర్మూరు, తర్వాత నిజామాబాద్, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దేశమంతటా కూడా నిరసన కార్యక్రమాలు, శాంతి కార్యక్రమాలు, తర్వాత విన్నపాలు అన్నింటినీ కూడా తెలియజేసి ఈ చట్టము ఇంప్లిమెంటేషన్ అయ్యి దళితులకు న్యాయం జరిగేదాకా మేము చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం. మాక్లూరు మండలం అడవిమాడిపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతన శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతాంగానికి ఒక తాడిపత్రాలు కూడా అందుబాటులో లేవని, పేపర్ ప్రకటనల కోసం తూతు మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాన్ని వదిలేస్తూ ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తూకాలు వేయలేని కారణంగా మధ్య ధరలకు క్వింటాలకు 300 నుంచి 400 అమ్మివేయాల్సి వస్తుందని రైతులు తమ ఆవేదన వెలిబుచ్చడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని మామిడిపల్లి కొనుగోలు కేంద్రం నుంచి జిల్లాధికారితో మాట్లాడడం జరిగిందని, లేని పక్షంలో రానున్న రోజుల్లో రైతాంగం వెంటే ఉంటూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రైస్ మిల్లర్స్ అలాట్మెంట్ లేదంటా ఉన్నారు. హమాలీ రాలేకపోయినరు. అనేక రకాలుగా రైతులు ఇబ్బంది నానాగోస పడుతూ ఉన్నారు. కనుక రైతులు ఇబ్బంది పడకుండా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కానీ అక్కడ కేరళకు పోయి ఎలక్షన్లో పాల్గొనగాడు ఈ యొక్క తెలంగాణ రైతులు నష్టపోతూ ఉన్నారు. అనేక రకాలుగా మీరు ఇస్తున్నటువంటి బోనస్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. పెట్టుబడి భరోసా పూర్తి స్థాయిలో పెట్టుబడి భరోసా వేయలేకపోతూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ వేయలేకపోయినారు. అన్నమార్ రామచంద్ర భారీ వర్షాలు పడి నిజామాబాద్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మొన్నటి వరకు అకాల వర్షాలతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినా ఇప్పటికే ఆ నష్టపరిహారం గురించి మాట్లాడించలేకపోతున్నారు. పోతే ఉన్నదాన్నన్నా కాపాడుకుందామని చెప్పి రైతులు కోత కోసి న్యాచర్ వచ్చి కుప్పలు చేసినా కానీ ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆత్మహత్యలే శరణంగా భావించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెస్తుంది. కనుక దయచేసి ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి. వెంటనే యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగానికి వెంటనే రైస్ మిల్లర్కి పంపించవలసిందిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున జిల్లా కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే రైతాంగం తరఫున నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దీనితో పాటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడక్కడ వాటికి మొక్కుబడిగా ఫోటోల కోసం పెట్టిన తప్ప మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు. అయ్యా మా రైతుల్ని కాపాడని, మా రైతాంగాన్ని కాపాడని వెంటనే కొనుగోలు కేంద్రాలను మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వెంటనే వాటిని తూకాలు వేసి పంపించే విధంగా మార్పేట్ చూడాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జవాన్, జై జవాన్. వెంటనే కొనుగోలు కేంద్రాలు వెంటనే వేల్పూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మొండి అశోక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఐస్ క్రీం బండ్లు రాకూడదని, గంజి ఎవరైనా అమ్మినా, తాగిన కిరాణా షాపులలో చిన్నపిల్లలకు సిగరెట్లు, మత్తు పదార్థాలు ఏమైనా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానా 10,000 రూపాయలు కూడా విధిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య, సెక్రటరీ వినోద్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి, మన వేల్పూర్ గ్రామానికి ఐస్ క్రీమ్ బండ్లు ఒకవేళ వస్తే వాళ్ళకు ఖచ్చితంగా అది బండ్ల మీద వచ్చి అమ్మే వాళ్ళకి 5,000 జరిమానా. మన గ్రామానికి రావడానికి అలౌట్ లేదంట, అలౌట్ లేదు కాబట్టి వాళ్ళు రావద్దని చెప్పి ఒక తీర్మానం. రెండవది, గంజాయి ఎవరైనా తాగే యువతను వాళ్ళు తాగే వారి సమాచారం ఇచ్చినా గోప్యంగా ఉంచుతాం. సమాచారం ఇచ్చిన వాళ్ళు తాగేవారు ఇచ్చిన వాళ్ళకు 10,000 బహుమతి. అలాగే అమ్మేవారి సమాచారం ఇచ్చిన వారికి కూడా 10,000 బహుమతి మేము మన గ్రామ పంచాయతీ ద్వారా ఇవ్వడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇంకోటి, కిరాణా షాపులలో చిన్నపిల్లలకు కూడా సిగరెట్లు, మాదక ద్రవ్యాలు అవి ఇవి అమ్ముతున్నారు కాబట్టి 21 సంవత్సరాల లోపు పిల్లలకు కిరాణా దుకాణాల్లో సిగరెట్లు అమ్మినా మరియు గుట్కాలు ఇట్లా ఏమన్నా అమ్మినా కూడా ఆ కిరాణా షాప్కు 10,000 రూపాయల జరిమానా విధిస్తాం. మరియు ఆ సమాచారం ఎవరైనా గోప్యంగా ఇస్తే వారికి కూడా 5,000 బహుమతి ఇస్తామని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈ తీర్మానం మనందరి సమక్షంలో మరియు మురికి కాలువలు, గ్రామంలో అవసరమైన కల్వర్ట్లు మరియు మినీ ట్యాంకుల నిర్మాణము,
ఏదైనా వాటర్ సమస్య అత్యవసరం, సమ్మర్ ఉంది కాబట్టి, ఎండాకాలం ఉంది కాబట్టి ఎక్కడన్నా వాటర్ సమస్య ఉన్న దగ్గర ఖచ్చితంగా దాన్ని తొందరగా పరిష్కరించడానికి మనమందరం ఒక తీర్మానం చేసుకున్నాం కాబట్టి ఇదందరం మనం ఆమోదంతో ఈ తీర్మానాలన్నీ ఆమోదం తెలుపుతున్నాం. 3 తీర్మానాలు చేయడం జరిగింది. మొదటిది, ఈ బండ్ల మీద ఐస్ క్రీము అమ్మడానికి వస్తున్న వారు మా గ్రామంలోకి రావద్దు అని చెప్పి ఒక నిర్ణయం చేయడం జరిగింది. వాళ్ళు ఒకవేళ మా గ్రామంలోకి ఐస్ క్రీమ్లు బండ్లు అమ్మడానికి వస్తే వారికి 5,000 రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఐస్ క్రీమ్ వల్ల పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి పిల్లల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ తీర్మానం చేయడం జరిగింది. రెండవది, వేల్పూర్ గ్రామంలో యువత కొద్దిగా పక్కదారిన పడుతున్నారు. ఈ గంజాయి కానీ మరియు ఈ సిగరెట్లు కానీ మరియు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. అది మా గ్రామంలో యువత కొందరు అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మా గ్రామ యువత అందరి క్షేమం కోరి 2 తీర్మానాలు చేయడం జరిగింది. మొదటి, గంజాయి ఎవరైనా అమ్మినా, గంజాయి ఎవరైనా తాగినా వారి సమాచారం ఇస్తే వారికి 10,000 బహుమతి ఇవ్వడానికి రెండవ తీర్మానం చేయడం జరిగింది. సమాచారం ఇచ్చిన వారికి కూడా ఎవరికి తెలియకుండా వారి సమాచారం ఇచ్చిన వారి పేరు కూడా గోప్యంగా ఉంచుతాము. ఇంకోటి, ఈ కిరాణా దుకాణం షాపులలో పిల్లలకు 10వ తరగతి పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు వచ్చినా 21 సంవత్సరాల లోపు ఏ పిల్లలు వచ్చినా కూడా సిగరెట్లు కానీ మరియు గుట్కాలు కానీ మత్తు పదార్థాలు కానీ ఏవి ఇచ్చినా కూడా ఆ కిరాణా షాప్కు 10,000 రూపాయల జరిమానా విధిస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా పిల్లలు 21 సంవత్సరాల పిల్లలు ఎవరు కూడా కిరాణా దుకాణాలకు రాకుండా, ఎలాంటి మత్తు పదార్థాలు ఇవ్వకుండా కిరాణా షాపు యాజమాన్యులు జాగ్రత్త వహించాలా. ఎందుకంటే ఇది మన ఊరు భవిష్యత్తు కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు మేమందరము ఈ కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం కింద రోజు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయబడుతుంది. ఇప్పుడు 1 ఏప్రిల్ నుండి 15 ఏప్రిల్ వరకు ప్రతి గ్రామంలో ఎన్సిడి క్యాంప్స్ నిర్వహించడం జరుగుతున్నాయి. ఈరోజు లక్కోడా గ్రామంలో జరుగుతుంది. అట్లానే ఇప్పుడు మనకు 6th నుండి 13th వరకు ఇదంతా హెల్త్ వీక్ రోజు డైలీ ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఈరోజు 10th ఏప్రిల్ రోజు హోమియోపతి డే. సో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మనకు 15th నుండి ఎన్సిడి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 16th నుండి హీట్ వేవ్ ఇల్నెస్ అంటే ఎండకి ఎక్స్పోజ్ అయితే వచ్చే ప్రాబ్లం ఎక్స్పోజ్ అయితే ఏమి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి కూడా విలేజెస్లో అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది.